ఓం నమో వెంకటేశాయ. యోగ ప్రయుక్త ధియా గమ్య భోగ ప్రసక్తిభియా గమ్య గోవింద గోవింద. త్వందేహే స్థూల సూక్ష్మే విశసి నను తథా కారణే గౌణదేహే త్వందేహే యుక్త ఆస్సే ముఖగత కరణాద్యైరసంగో హి చిత్రం త్వందేహే స్వాపబోధౌ కలయసి సతతం స్థానభేదాభిమానీ త్వందేహే స్యద్వితీయో జడతనురనంతాబ్ధి సౌఖ్యో మమాత్మా అని జగజ్జన్మ స్థుతిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానా దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణా వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానా విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో అవతరించినటువంటి పరమాత్మ తన తల్లి అయినటువంటి దేవహూతిని మిగతా మనలాంటి సామాన్య ప్రజలను కూడా ఉద్దేశించి ఉపదేశం చేయటం ప్రారంభించాడు. ఆ ఉపదేశంలో నేను తత్వాలను లెక్కగట్టి చెప్తాను అని ముందు చెప్పిన విధంగానే తత్వాలను లెక్కగట్టి చూపించాడు. 24 తత్వాలుంటాయి అని లెక్కగా చెప్పాడు. వాటన్నిటినీ కూడా ఎలా అవి పుట్టినాయి, వాటి యొక్క లక్షణాలేంటి, వాటి యొక్క ప్రయోజనాలేంటి అనే విశేషాలను వివరించటం అనేది చేశాడు. ఆ వివరణలో భాగంగానే శరీరం అనేది ఎలా పుట్టుకొస్తుంది
అని చూపించాడు. ఆ శరీరాన్ని 2 రకాలుగా ఉన్నట్లుగా భావన చేసి, ఒకటి మొత్తం ఈ బ్రహ్మాండం మొత్తం ఒక శరీరం అయితే సమష్టి శరీరం అని దాన్ని అనుకోవచ్చు. ఆ శరీరాన్ని గురించి చెప్పినట్లయితే రెండవ శరీరం ఏ జీవుడికి ఆ జీవుడికి ప్రత్యేకంగా ఉండేటువంటి మానవాది శరీరం, ఆ శరీరాన్ని గురించి కూడా చెప్పినట్లవుతుంది అని భావించాడు. దాని ప్రకారం విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహంగా మనం చెప్పుకునేటువంటి ఈ బ్రహ్మాండ శరీరాన్ని వర్ణించాడు. అందులో ఇంద్రియాలు ఎలా ప్రవేశించినాయి, పరమాత్మ ఎలా ప్రవేశించాడు, అందులో జీవుడు ఎలా ప్రవేశించాడు అనే విషయాలన్నిటినీ ఒకదాని వెనకాల ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. స్థూలదేహం లేదా విరాట్ పురుషుడు యొక్క మహాదేహం ఉన్నట్లుగానే మిగతా శరీరాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పాడు. చెప్పి వీటిని చెప్పటంలో తాత్పర్యం ఏమిటి అనే అంశాన్ని గత అధ్యాయం చివరి శ్లోకంలో తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్ అని తేల్చి చూపించాడు. ఒక శరీరాన్ని మొత్తం కూలంకషంగా చర్చించి చూపిస్తున్నాము అంటే ఈ శరీరంలో ఉన్నవి ఏమిటి, ఈ శరీరంలో ఉన్నది ఎవరెవరు, ఈ శరీరంలో వేటిని వాడుకుంటున్నాము, ఏ పదార్థాన్ని తెలుసుకోవటం లేదు అనేటువంటి చర్చ చేసుకోవాలి. ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలను లేదా అవయవాలను వీటన్నిటినీ చక్కగానే వాడుకుంటున్నాము. కానీ ఈ శరీరంలోనే ఉండేటువంటి ఆత్మని లేదా పరమాత్మని సరిగ్గా కనిపెట్టడం లేదు. ఆ పరమాత్మని కనిపెట్టడం అనే పని ఈ శరీరంలో చేయాలి. ఈ శరీరంలోనే ఉన్న పరమాత్మను కనిపెట్టడం అనేది చేయాలి. దానికి కావలసినటువంటి యోగాభ్యాసము, భక్తి, అలాగే ఇంకా ఆలోచన విధానాన్ని మార్చుకోవటం, విచారణ రీతి, వీటన్నిటినీ వాటికి వాడుకోవాలి అని వివరంగా చెప్పాడు. చెప్పి దాన్ని అలాగే వదిలేస్తే మీరు ఆలోచించి నిర్ణయించుకోండి అని వదిలేస్తే ఇక్కడైనా చిన్న చిన్న తప్పులు దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆత్మను వెతక్కబోతే ఇంకోటి ఏదో దొరికితే దాన్నే ఆత్మ అనుకుని భ్రమపడేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. అయ్యవారిని చేయకపోతే ఇంకోటి ఏదో చేసినట్లుగా తయారైపోతుంది వ్యవహారం అంతాను. అందుకని ఈ శరీరంలో పరమాత్మను కనిపెట్టే విధానము, అసలు ఆత్మను కనిపెట్టే విధానము, దీన్ని నేనే చెప్తాను, దాన్ని నిలబెట్టుకునేటువంటి విధానాన్ని కూడా నేనే చెప్తాను అని 27వ అధ్యాయంలో ఉపదేశాన్ని పరమాత్మ మళ్ళీ ప్రారంభిస్తున్నాడు. ఈ 27వ అధ్యాయంలో ఆత్మస్వరూపాన్ని కనిపెట్టడం ఎట్లా, కనిపెట్టినటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు, కళ్ళతో చూసినంత ప్రత్యక్షంగా అర్థం చేసుకునేందుకు విధానాలు ఏమున్నాయి అనే విషయాలను సంగ్రహంగానే వివరించబోతున్నాడు. ముఖ్యంగా ప్రకృతి, పురుషుడు లేదా ఈ శరీరంలో ఉండేటువంటి జడం, పనిచేసేటువంటి వర్గం, ఈ శరీరంలో ఉండేటువంటి చేతన రూపుడైనటువంటి ఆత్మస్వరూపం అనే వాటి మధ్య ఉండే తేడాను ప్రధానంగా ఈ అధ్యాయంలో చూపించబోతూ శ్రీ భగవానువాచ పరమాత్మ ఇలా అంటున్నాడు. ప్రకృతిస్థోపి పురుష నాజ్యతే ప్రాకృతైర్గుణై అవికారాదకర్తృత్వాత్ నిర్గుణత్వాత్ జలార్కవత్ అని. అమ్మా, ఈ శరీరంలో నేనున్నాను లేదా ఈ శరీరం నేను అని అందరు అనుకుంటూ ఉంటారు. ఈ శరీరం నేనుకి ఏమాత్రం యోగ్యమైంది కాదు. ఇది ప్రకృతి తాలూకు కార్యపరంపరలో ఒక కార్యం. ప్రకృతి క్రమక్రమంగా మహత్తత్వాన్ని, అహంకారాన్ని, పంచమహాభూతాలని, ఆ తర్వాత స్థూలభూతాలని, వీటన్నిటినీ సృష్టి చేస్తూ వస్తుంటే చివరికి తయారైనటువంటి ఒక ముద్ద. ఇది ప్రకృతి తాలూకు ముద్ద. ఈ ప్రకృతి తాలూకు ముద్ద ఆత్మస్వరూపం కావటానికి వీల్లేదు. ఈ ముద్దలో ఉండి పనిచేసేటువంటి వాడు, వీడు ఆత్మ అవ్వాలి. ప్రకృతిస్థ, ఈ ప్రకృతి తాలూకు పరిణామం, ప్రకృతి తాలూకు మార్పు అయినటువంటి శరీరంలో ఉన్నవాడు ఆత్మ అవ్వచ్చుగాక. ప్రకృతిస్థ, ఎప్పుడైతే ఇతను ప్రకృతిస్థ అయ్యాడో,
లేదా ఈ శరీరంలోకి ప్రవేశించిన వాడయ్యాడో, ప్రకృతి తాలూకు పరిణామంగా ఉండేటువంటి ఈ శరీరాన్ని నేను అనుకోవటం ప్రారంభించాడో, అప్పుడు అతను పురుష అయ్యాడు. పురి శయనాత్ పురుష. నగరం లాంటి శరీరం ఇది. ఈ నగరంలో ఇతను నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు కాబట్టి ఇతనికి పురుష అనే పేరు వచ్చింది. ప్రకృతిస్థోపి పురుష. కాకపోతే ఆశ్చర్యం, ఈ ప్రకృతిలో ఎన్నెన్నో తేడాలు జరుగుతూ ఉంటాయి. ఈ శరీరంలో, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శరీరంలోనే సహజంగానే ఎన్నెన్నో మార్పులు, ఎన్నెన్నో క్రియలు, ఆ క్రియల తాలూకు ఫలితాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ వాటితో ఈ ముద్దలో ఉండేటువంటి, ముద్దతో సంబంధం లేనటువంటి ఆత్మస్వరూపానికి ఏ సంబంధము లేదు. నాజ్యతే. వాటితో ఇతను సంబంధాన్ని కలిగి ఉండడు. కనీసం వాటి లేపం కూడా ఇతనికి అంటుకోదు. నాజ్యతే. ప్రాకృతైర్గుణై. ఎందుకంటే ఈ దేహంలో జరిగేవి ఏవైనా సరే ప్రకృతి తాలూకు గుణాలైనటువంటి సత్వ రజస్తమో గుణాల ప్రభావాలు అవ్వాలి. క్రియలన్నీ అలాగే ఉండాలి, లేదా జ్ఞానాలు, ఇంకా ఏవైనా భావాలు ఇవన్నీ వస్తే వాటికి సంబంధించినవే అవ్వాలి. వాటి ఫలితాలైనటువంటి సుఖదుఖాలు కూడా ఈ ప్రాకృత గుణాలకు సంబంధించినవే అవ్వాలి. ప్రాకృత గుణాలకు సంబంధించినవైతే గనక ఆ ప్రకృతి అనేటువంటి పార్టీలోకి ఇతను చేరడు. ఇతను దానికంటే విలక్షణంగా ఉంటాడు కాబట్టి అవేవి ఇతనికి అంటవు. ఆ పార్టీలోకి చేరడు, కానీ అందులోకి దూరాడు కాబట్టి ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ అతనికి వాస్తవానికి ఆ సంబంధం లేదు. ప్రకృతిస్థోపి పురుష నాజ్యతే ప్రాకృతై గుణై. దానికి కారణాలు చెప్పుకోవాలి అంటే అవికారాత్ అకర్తృత్వాత్ నిర్గుణత్వాత్ అని చెప్పుకోవచ్చు. ఈ శరీరంలో జరిగేటువంటి క్రియలన్నీ కూడా ఒక గుణం తాలూకు ప్రభావాన్ని సూచిస్తుంటే ఏ గుణము లేనటువంటి ఈ ఆత్మస్వరూపానికి ఈ ప్రకృతి క్రియలు అంటనే అంటవు అని వేరే చెప్పనక్కర్లేదు. ప్రకృతి గుణాలతో నిండి ఉంది, ఆత్మస్వరూపం గుణాలతో సంబంధం లేకుండా ఉంది. సో ప్రకృతిలో జరిగేటువంటి ఏ వికారమైనా, ఏ మార్పు అయినా సరే ఆత్మస్వరూపంలో ఉండటానికి వీల్లేదు. నిర్గుణత్వాత్. ఎప్పుడైతే ఈ ఆత్మస్వరూపం నిర్గుణంగా ఉందో, గుణాలు లేనట్లుగా ఉందో, అప్పుడు ఆ గుణాల ద్వారా వచ్చినటువంటి ఏ క్రియకు ఈ ఆత్మస్వరూపం కర్త కావటానికి వీల్లేదు. నిర్గుణత్వాత్ అకర్తృత్వాత్. ఎప్పుడైతే కర్త కాదో ఈ ఆత్మస్వరూపం, ఏ క్రియకు ఇది కర్త కాదో, అప్పుడు సహజంగానే దాని ఫలానికి కూడా ఇది భోక్త కావటానికి వీల్లేదు. కర్తే కానప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి అవికార. ఏ మార్పు ఈ ఆత్మస్వరూపంలో లేదు. ఏ మార్పు ఈ ఆత్మస్వరూపానికి లేదు. ఎందుకంటే ప్రకృతి ద్వారా వచ్చే ఏ క్రియలకు కర్తృత్వం ఈ ఆత్మస్వరూపానికి లేదు. ఎందుకంటే ఈ ఆత్మస్వరూపం సగుణం కాదు, ప్రకృతిలాగా ఒక గుణం తాలూకు వ్యవహారం కాదు. ఇది నిర్గుణమైనటువంటి స్వరూపం. కాబట్టి ఇందులో ఈ శరీరంలో జరిగేటువంటి ఏ క్రియకి, ఏ ఫలితానికి ఆత్మస్వరూపానికి బాధ్యత లేదు, సంబంధమే లేదు అని ఈ మూడు హేతువుల ద్వారా ఒకదానికొకటి హేతువవుతుంది అని చెప్పడం ద్వారా పరమాత్మ చెప్తున్నాడు అవికారాత్ అకర్తృత్వాత్ నిర్గుణత్వాత్ అని. దానికి ఒక దృష్టాంతం, ఎగ్జాంపుల్ కూడా పరమాత్మే చెప్తున్నాడు. జలార్కవత్ అని. జలార్కవత్, నీటిలో ప్రతిబింబించినటువంటి సూర్యుడు నీటితో సంబంధాన్ని కలిగి ఉన్నాడా అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ సంబంధము లేనివాడే అని తేల్చుకోవాలి కదా. నీటిలో సూర్య ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబం కదులుతున్నట్లుగా ఉంది. ఒకప్పుడు ఆ ప్రతిబింబం స్వచ్ఛంగా కనిపిస్తోంది, ఒక్కొక్కప్పుడేమో మలినంగా కనిపిస్తోంది. అందులో రకరకాల మురుకులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి పొడుగ్గా కనిపిస్తోంది, ఒక్కొక్కసారి పొట్టిగా కనిపిస్తోంది. రకరకాల
తేడాలను ఆ ప్రతిబింబం తనలో చూపిస్తోంది. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మాత్రం ఈ ప్రతిబింబం అనే వ్యవహారంలో మొత్తం రెండున్నాయి. ఒకటేమో సూర్యుడు అనేటువంటి వెలిగే పదార్థం, ఇంకొకటి ఆ వెలుగుని తనలోకి ప్రతిబింబంగా తీసుకునేటువంటి నీరు అనే వస్తువు. నీరు కదులుతోంది, అలాగే నీరు పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది, నీరు స్వచ్ఛంగా ఉంది లేదా మలినంగా ఉంది. ఇలా రకరకాలుగా ఉండేది నీరు. రకరకాలుగా ఉండేటువంటి ఆ నీరు తనలో ఉండేటువంటి వికారాలను, తనలో ఉండేటువంటి విశేషాలను ప్రతిబింబంలో చూపిస్తోంది. ప్రతిబింబంలో వస్తుతః నిజానికి ఇవేవీ ఉండటానికి వీల్లేదు. ప్రతిబింబానికి సూర్యుడికి అలాగే నీటికి ఏ సంబంధము లేదు. కేవలం అందులోకి దూరటమే సూర్యుడు అనేటువంటి ప్రతిబింబం చేసిన తప్పు అని అనుకోవాలి. దూరినంత మాత్రాన అందులో ఉండే ప్రతిదీ, నీటిలో ఉండేటువంటి ప్రతి మార్పు, ప్రతి కూర్పు ఈ ప్రతిబింబానికి అంటుతోంది. వాస్తవానికి ఈ ప్రతిబింబానికి వాటితో సంబంధమే లేదు. ప్రతిబింబం అంటే వెలుగు మాత్రమే అని ఉన్నట్లుగానే ఈ శరీరంలో కూడా ఆత్మస్వరూపం అనేది ఉన్నట్లే, కానీ ఆ ఆత్మస్వరూపానికి శరీరం తాలూకు వ్యవహారాలతో ఏ సంబంధము లేదు అని పరమాత్మ ప్రకృతి పురుష వివేకాన్ని చేయటం కోసం ఈ శ్లోకాన్ని ప్రారంభించి చూపిస్తున్నాడు. ప్రకృతిస్థోపి పురుష నాజ్యతే ప్రాకృతైర్గుణై అవికారాదకర్తృత్వాత్ నిర్గుణత్వాత్ జలార్కవత్ అనే ఈ శ్లోకంలో. అదట కుదురుతుంది? ఈ శరీరంతో చేసిన వాటికి ఆత్మకి ఏమి సంబంధము లేదు, బాధ్యత లేదు అని చెప్పుకునే మాట అయితే, ఈ శరీరంతో ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు, చిచి నేను శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని అని చెప్పి తప్పించుకోవచ్చు కదా, దానికి అవకాశం ఉంటుంది కదా అంటే అట్లా కాదు, పూర్తిగా వినాలి. స ఏష యర్హి ప్రకృతేః గుణేష్వభి విషజ్యతే అహంక్రియా విమూఢాత్మ కర్తాస్మీత్యభిమన్యతే అని దానికి సమాధానం అని పరమాత్మ అంటున్నాడు. ఇతనికి వాస్తవానికి ఈ శరీరంలో ఉండే క్రియలతో ఏ సంబంధము లేదు, నిజమిది. కానీ ఈ నిజాన్ని ఈ జీవుడు ఒప్పుకోవటం లేదు సరికదా, దానికి విరుద్ధంగా తానే ప్రవర్తిస్తున్నాడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు? స ఏష యర్హి, ఇలా ఈ శరీరంలో దూరి ఈ శరీరంతో సంబంధం లేకుండా ఉండవలసినటువంటి ఆ జీవుడు ఎప్పుడైతే ప్రకృతేర్గుణేషు అభివిషజ్యతే, శరీరంలో దూరినవాడు దూరి ఊరికే కూర్చోవట్లేదు కదా, ఈ శరీరం నేను అని అనుకుంటున్నాడు కదా. అనుకునేసరికి శరీరానికి ఇతనికి ఒక రకమైన బాండ్ ఏర్పడిపోతోంది. బాండ్ కూడా కాదు, ఈ రెండు ఏకమైపోతున్నాయి. ఏకమైపోయేసరికి ఆ శరీరం ద్వారా కలిగేటువంటి ప్రతి మార్పు ఈ జీవుణ్ణి చేరినట్లవుతోంది. చేరట్లేదు, చేరినట్లు అవుతోంది. ప్రకృతేర్గుణేషు అభివిషజ్యతే, దూరినవాడు ఊరికే కూర్చోట్లేదు, ఆ క్రియలన్నిటినీ, ఎన్ని క్రియలుంటే అన్నీ నావే అని అనుకుంటున్నాడు. విషజ్యతే, ప్రతి దాంతోనూ నాకే ప్రత్యేకించి సంబంధం ఉంది, నేనే క్రియని చేశాను, నేనే ఈ శరీరంతో ఇంత కష్టపడి ఈ పని చేశాను అనే అనుకుంటున్నాడు. అభివిషజ్యతే. కాబట్టి ఇతను అహంకార విమూఢాత్మ. ఈ శరీరం మీద అహం, నేను అనేటువంటి భావాన్ని చేశాడు. ఈ నేను అనేటువంటి భావం ద్వారా తన స్వరూపాన్ని తాను మర్చిపోయాడు. శరీరం నేను అని అనుకోవటం ద్వారా తాను ఎవరు అనే మాటను మర్చిపోయాడు. అహంకారేణ విమూఢం కాబట్టి ఏ పనైనా చేసి పెట్టే ఇతనికి ఎలాంటి విషయాన్నైనా తెలిపేటువంటి ఆత్మ, ఇతని మనస్సు కూడా, ఇతని బుద్ధి కూడా ఈ పెడదోవలోనే ఉండిపోయింది. ఈ బుద్ధి కూడా పూర్తిగా మోహానికే లొంగిపోయింది. ఇతని బుద్ధి పనిచేయట్లేదు, ఇతని స్వస్వరూపం ఇతనికి తెలియటం లేదు. తెలియక అహంకార విమూఢాత్మగా ఉండి కర్తాస్మి ఇది అభిమన్యతే, ఈ శరీరంలో జరిగే క్రియలన్నిటికీ నేనే కర్తను అని భ్రమపడుతున్నాడు.
వాస్తవానికి చూస్తే ఈ శరీరంతో ఏ సంబంధము ఉండకూడదు. వాస్తవానికి చూస్తే ఈ శరీరంలో జరిగే క్రియలకు బాధ్యతను కూడా వహించనక్కర్లేదు. కానీ ఇతనే శరీరంలోకి దూరాడు, దూరినవాడు శరీరం నేననుకుంటున్నాడు, అనుకున్నవాడు ఈ శరీరంలో ఏ క్రియ జరిగినా సరే నేనే దానికి కర్తను అని గట్టిగా బల్లగుద్ది వాదిస్తున్నాడు అని స ఏషయర్హి ప్రకృతేర్గుణేష్వభిషజ్యతే అహంకార విమూఢాత్మా కర్తాస్మీత్యభిమన్యతే అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. సోవాట్, కర్త అనుకున్నంత మాత్రాన ఏమొచ్చింది అంటే, ఏమొచ్చింది అనేదాన్నే పైన చెప్తున్నాడు. తేన సంసార పదవీం అవశోభ్యేత్య నిర్వృత ప్రాసంగికై కర్మదోషై సదసన్మిశ్రయోనిషు అనే ఫలితం వచ్చింది అని చెప్తున్నాడు. తేన ఎప్పుడైతే ఈ శరీరంలోకి దూరాడో, దూరినవాడు నేను అనుకున్నాడో, అనుకుని నేనే కర్తను అనుకున్నాడో, మొత్తం బాధ్యత నాదే అని నిర్ణయించుకున్నాడో, అప్పుడు ఏమైపోయింది అంటే సంసార పదవీం అభ్యేతి. ఈ సంసారాన్ని అతను తప్పనిసరిగా ఒప్పుకోవలసి వస్తోంది. ఈ సంసారంలో తనకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సరే ఆ సంసారంలో ఉండేటువంటి ప్రతి ఫలితాన్ని అనుభవించి అంగీకరించవలసి వస్తోంది. సంసార పదవీం అభ్యేతి. అందులో ఎప్పుడైనా సరే ఈ సంసారంలో నాకు కష్టంగా ఉంది, చిచి నా కర్తృత్వాన్ని నేను కట్ చేసుకుంటాను అంటే ఏమీ వీలుండట్లేదు. అవశః కట్ చేసుకుంటామనంటే కట్ అవ్వడదు. లేదా నాకు ఈ ఫలితమే కావాలి, ఈ ఫలితం అక్కర్లేదు, నేను ఈ క్రియకైతే మంచి క్రియలకైతే నేనే కర్తని, చెడు క్రియలన్నీ నా వల్ల కాదు ఎవరో చేశారు అని చెప్పుకోవటానికి కూడా వీలేమీ లేదు. అవశః ఒకసారి దూరిన తర్వాత అన్నిటినీ ఒప్పుకుని తీరవలసిందే అని అభ్యేతి అనిర్వృత. దాని ద్వారా అతనికి దాంట్లో ఆగటం అనేది ఎక్కడా లేదు. ఈ సంసారం అనేటువంటి మంట చల్లారటం అనేది ఈ దారిలో లేనే లేదు అనే స్థాయిలో అతను అనుభవించవలసి వస్తోంది. స ఏష సంసార పదవీం అవశోభ్యేత్య నిర్వృత. అందులోనూ ఈ క్రియలున్నాయి కదా, ఈ క్రియలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రాసంగికై. శరీరంతోనూ శరీరంలో జరిగేటువంటి క్రియలతోనూ ప్రసంగం, చాలా తీవ్రమైనటువంటి లోతైన సంబంధం ద్వారా ఏర్పడ్డాయి. ఆ ప్రాసంగికై, ఆ శరీరంతోనూ శరీరంలోనూ ఉండేటువంటి కర్మలతోనూ ఉండే లోతైన సంబంధం ఉంది కదా, ఆ సంబంధం కాస్త ఏం చేస్తోంది అంటే కర్మ దోషై, కర్మలు అనేటువంటి దోషాలను ఈ ఆత్మస్వరూపానికి తెచ్చిపెడుతోంది. ప్రాసంగికై కర్మదోషై. ఈ కర్మదోషాలు అనేవి, కర్మలు అనేటువంటి దోషాలు గనక ఏర్పడినట్లయితే సదసన్మిశ్రయోనిషు ఇతను సంసార పదవి అవశః అభ్యేతి. ఆ కర్మలను బట్టి కొన్ని మంచి జన్మలు రావచ్చు, సత్ మంచి జన్మలు, దేవాది జన్మలు రావచ్చు. కొన్ని అసత్ పూర్తిగా పశు జన్మలు రావచ్చు. మిశ్రయోనిషు కొన్ని రెండూ కలిసినటువంటి పాప పుణ్యాలకు ఫలితంగా వచ్చేటువంటి మంచో చెడో తెలియని, లేదా మంచి చెడు మిశ్రమంగా ఉండేటువంటి మనుష్యుడు మొదలైన జన్మలు రావచ్చు. ఏదో ఒక జన్మ మాత్రం తప్పనిసరి. ఆ తప్పనిసరి అయినటువంటి జన్మలో మాత్రం ఈ సంసారం ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖ అనుభవం అనేది తప్పనిసరి. ఈ స్థితికి ఇతను చేరుకోవలసి వస్తోంది. ప్రాసంగికై కర్మదోషై సదసన్మిశ్రయోనిషు సంసార పదవీం అభ్యేతి అని పరమాత్మ చెప్తున్నాడు. అట్లా కాదు, కర్మలను చేస్తున్నా, కర్మల మీద నేను కర్తను అనేటువంటి అభిమానం ఉన్నా, నేనే ఈ శరీరంలో జరిగేటువంటి క్రియలకు కర్తను అనే అభిమానం ఉన్నా, ఈ క్రియలను సరిగ్గా ఉండేటట్లుగా డిజైన్ చేసేసుకుంటే, క్రియలు మంచి క్రియలే చేసుకుంటూ పోతే ఆ మంచి క్రియల ద్వారా మంచి ఫలితమే వస్తుంది, కానీ అసలు వేరే రకమైన ఫలితం వచ్చేందుకు అవకాశం ఉండదు కదా. ఒకవేళ
ఇది తప్పే అయినా శరీరము, శరీరంలో ఉన్న క్రియలు నేను, నావి అని అనుకోవటం తప్పే అయినా క్రియలు సవ్యంగా ఉంటే ఫలితం అనేది అంత తీవ్రంగా ఏమీ ఉండదు కదా అనంటే దానికి సమాధానంగా పరమాత్మే చెప్తున్నాడు, ప్రాసంగికై కర్మదోషై అని. క్రియలు అనేవి గనక మొదలైతే, క్రియలు చేయటం అనేది మొదలైతే ఆ క్రియల ప్రసంగంలో లేదా క్రియలు చేయటం అనేటువంటి వ్యవహారంలో ఆ క్రియలలో దోషాలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కర్మ దోషాలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఆ దోషాలు క్రమక్రమంగా పెరుగుతూ పోతూ ఉంటాయి. సృష్టి ఆరంభంలో ఉండేటువంటి జీవులు, ఆ సమయానికి వాళ్లకు ఉండేటువంటి మానసిక స్థితి, దీన్ని అలాగే సృష్టి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత పుట్టినటువంటి జీవులు వాళ్ళ మానసిక స్థితి అనే రెండిటిని బేరీజు వేసి చూస్తే ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాకి కారణం ఏమిటి అని ఆలోచిస్తే సింపుల్గా ఇది తేలిపోతుంది. సృష్టి ఆదిలో ఉన్నటువంటి మరీచ్యాది ప్రజాపతులు కావచ్చు, కర్దమ ప్రజాపతి గారు మొదలైన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆలోచించిన విధానం ఏమిటి, ఈ రోజు దాకా కాకపోయినా కొంత కాలం వెనకాల వరకు ఉండే కాలాన్ని లెక్కలోకి తీసుకున్నా వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి తీరేమిటి, ఈ రెండిటికి తేడా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ప్రాసంగికంగా తప్పనిసరిగా జరిగేటువంటి వచ్చి మీద పడేటువంటి కర్మ దోషాలే దీనికి కారణం అని తేల్చుకోవాలి. ఈ ప్రాసంగిక కర్మ దోషాలు అనేవి తప్పనిసరి అయినప్పుడు ఆ కర్మదోషాల ద్వారా వచ్చేటువంటి సదసన్మిశ్ర యోనిషు సంసార పదవి అనేది తప్పనిసరి అయి తీరుతుంది. ఆ కర్మదోషాలు ఎక్కువైన కొద్దీ పూర్తిగా చెడు జన్మలు, కాస్త మధ్యస్థాయిలో ఉంటే మానవ జన్మలు, ఎప్పుడైనా తప్పి సరిగ్గా చేస్తే గనక, తప్పటమే అలవాటైన వాళ్ళకి సరిగ్గా చేయటం అంటే తప్పి చేయటమే కదా, అలా తప్పి గనక మంచి పనులు చేసే మాట అయితే దేవాది జన్మలు రావటానికి అవకాశం ఉంటుంది. ఏ జన్మ వచ్చినా సరే అది సంసారమే తప్ప మరొకటైతే కాదు అని పరమాత్మ తేన సంసార పదమీం అవశోభ్యేత్యనిర్వృత ప్రాసంగికై కర్మదోషై సదసన్మిశ్ర యోనిషు అని అంటున్నాడు. ఈ మాట పరమాత్మ అనంగానే రెండు రకాల ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఒకటి, వాస్తవానికి ఆత్మస్వరూపానికి ఈ శరీరానికి సంబంధం లేదు. ఓకే, సంబంధం లేనప్పుడు సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? సంబంధం లేనప్పుడు, సంబంధం ఉండటానికి అవకాశమే లేనప్పుడు సంబంధం అనేది వచ్చేసింది అంటే దాన్ని తీయటం అనేది ఎవరి వల్ల కాదు. మార్చగలిగింది ఎవరు కారు, ఎవరు దాన్ని మార్చలేరు. కాబట్టి దాని గురించి ఆలోచించటం అనేది వేస్ట్. జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని ఇలాగే అనుభవించటం ఒక్కటే గతి అనేది ఒకటి. రెండవది, ఒకవేళ కర్తృత్వం అనేది ఆత్మస్వరూపానికి వాస్తవం కాకపోతే, ఆత్మస్వరూపం కర్త కాదు, కర్తృత్వం అనేది శరీరానికి ఉంటే ఉండవచ్చు కానీ ఆత్మస్వరూపానికి లేదు అనే మాట అయితే, ఈ అవాస్తవంగా ఉండేటువంటి కర్తృత్వానికి ఫలితం కూడా అవాస్తవంగానే ఉండాలి కదా. అవాస్తవంగా ఉండాలి అని అనుకున్నప్పుడు లేని ఫలితం గురించి ఆలోచన మనకేలా? ఫలితం కూడా లేదు, కర్తృత్వము లేదు, ఫలితము లేదు. రెండూ లేనప్పుడు దాని గురించి ఆలోచన మనకెందుకు? దాని ద్వారా మనకేం నష్టం కలగదు కదా. నష్టము లేదు, దీన్ని మనం ఆపనూలేము. ఈ రెండూ ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించటం అనేది ఎందుకు అనేది రెండు రకాలుగా వచ్చేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి పరమాత్మ చాలా గట్టి సమాధానం చెప్తున్నాడు. అర్థే హ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా అని. ఇలా కుదరదు. ఈ ప్రశ్నకి సమాధానం ఇలా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఏమీ లేకపోయినా సరే మనకు దాని ద్వారా బాధ కలగటం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే స్వప్నే అనర్థాగమ యథా. స్వప్నే ఏదో కలగంటున్నాము, ఆ కలలో అనర్థాగమ,
ఆ కలగంటున్నవాడి తలకాయని ఆ కలగంటున్నవాడే తీసేసుకున్నట్టు వచ్చింది, కల వచ్చింది. ఇలా కూడా రావచ్చు. స్వశిరశ్ఛేదనం అని అంటారు దాన్ని. తన తలకాయని తానే నరుక్కుంటున్నట్టుగా కల వచ్చింది. ఏ వ్యక్తి అయినా సరే తన తలకాయని తాను తీసేసుకోవడం, కాబట్టి ఇది జరిగే మాట కాదు. అందులోనూ కలలో తలకాయ తీసుకున్నంత మాత్రాన తలకాయ తీసేసినట్లయితే కాదు. కాబట్టి అక్కడ తలకాయ తీసేటువంటి వ్యవహారం ఏమీ లేదు. కానీ తలకాయ తీసేసుకుంటున్నప్పుడు ఆ స్వప్నాన్ని, ఆ కలని చూస్తున్నవాడు ఎంత బాధని అనుభవిస్తాడు. నా తలకాయని నేనే తీసేసుకున్నాను అనుకున్న క్షణాన ఎంత బాధని ఆ స్వప్నాన్ని చూసేవాడు, కలని కనేవాడు అనుభవించవలసి వస్తుంది. అక్కడ అర్థే హ్యవిద్యమానేపి, అక్కడ తన తలకాయ తాను తీసుకోవటం అనేటువంటి వ్యవహారం లేనే లేదు. అర్థే హి అవిద్యమానేపి సంసృతిర్ననివర్తతే, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం, దుఃఖం అనేటువంటి ఫలితం పోవట్లేదు. లేదు, ఈ ఉదాహరణ అర్థం కాలేదు అనుకుంటే, స్వప్నంలో నల్లటి తాచుపాముని పడగెత్తినట్లుగా చూశారు. చూసిన వెంటనే ఏం కలుగుతోంది అంటే భయం వేస్తోంది. ఆ భయం ఎంత దాకా పాకింది అంటే కలలో చూస్తున్న మనిషికి మాత్రమే కాదు ఆ భయం, కల నిద్రపోతూ కలగంటుకున్నటువంటి పద్మనాభసింహ గారికి కూడా పాకింది. పాకి ఇతని శరీరం అంతా కూడా చెమటలు పట్టి భయంతో గడగడగడ వణికిపోతోంది. ఆ కలలో ఉండేటువంటి పాము లేదు. లేకపోయినా సరే ఆ పాము ద్వారా వచ్చిన భయం అంటిందా లేదా, చివరిదాకా అంటిందా లేదా, దాని ప్రభావం కనిపిస్తోందా లేదా, లేచి చూస్తే నోరు ఎండుకుపోయిందా లేదా, మళ్ళీ పడుకుంటే నిద్ర పట్టకుండా ఉందా లేదా. సంసృతిర్ననివర్తతే అర్థేహ్య విద్యమానేపి, పాము లేదు అన్నంత మాత్రాన, కలలో చూసిన పాము లేదు అని అనుకున్నంత మాత్రాన, తేల్చుకున్నంత మాత్రాన దాని ద్వారా వచ్చే ఫలితం పోవటం లేదు. అర్థేహ్య విద్యమానేపి సంసృతిర్ననివర్తతే స్వప్నే అనర్థాగమ యథా. అలాగే ఈ సంసారంలో చేసేటువంటి క్రియల కర్తృత్వం అనేది లేకపోయినా, ఇది వాస్తవం కాకపోయినా, ఈ కర్తృత్వం, ఈ క్రియలు అన్నీ ప్రకృతికి సంబంధించినవే అయినా, అర్థేహ్య విద్యమానేపి, ఎప్పుడైతే నేను కర్తను అని అనుకున్నాడో, భ్రమపడ్డాడో, అప్పుడు సంసృతి ననివర్తతే, ఆ సంసారం, దాని ఫలితం అనేది పోవటానికి అవకాశం లేదు. అర్థేహ్య విద్యమానేపి సంసృతిర్ననివర్తతే. దానికి కారణమేమిటి అంటే, స్వప్నంలో భయపడటానికి కారణమేంటి అంటే ఆ కళని చూడటం, స్వప్నంలో పాముని చూడటం కదా. అలాగే ఇక్కడ కూడా ఈ సాంసారికమైన ఫలితం రావటానికి కారణమేంటి అంటే ధ్యాయతో విషయాన్ అస్య, ఈ విషయాలన్నిటినీ ధ్యానం, ఆలోచన చేయటం, ఆలోచించిన విషయాల మీద ఆసక్తిని పెంచుకోవటం, వాటి ద్వారా కోరికను పెంచుకోవటం, తర్వాత దాటి ద్వారా ఏదో ఒక పని చేయటం, చేసే పనికి నేను కర్తననుకోవటం, ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు కదా. వీటి ద్వారా లేని కర్తృత్వానికి కూడా ఫలితాన్ని అనుభవించి తీరవలసి వస్తోంది అని అర్థేహ్య విద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే రెండో ప్రశ్నకే సమాధానం వచ్చింది, మొదటి ప్రశ్నకు సమాధానం రాలేదు. ఎందుకంటే ప్రకృతి, పురుషుడు కలిసిపోయారు, ఎప్పుడు కలిసిపోయారో తెలియలేదు. ఆ కలిసిపోయిన వాళ్ళిద్దరినీ విడదీయటం అనేది మన వల్ల కాదు కదా అని ఇప్పుడు ప్రశ్న అడిగాము, దానికి సమాధానం రాలేదు. అంటే పరమాత్మే దానికి సూచనప్రాయంగా సమాధానం చెప్తున్నాడు. ధ్యాయతో విషయానస్య, వీళ్ళిద్దరి కలయికకి కారణం వాళ్ళ ఆలోచన అని అనుకున్నప్పుడు, ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా అని చెప్పుకున్నప్పుడు, ఆ ఆలోచన మీద చిన్న మార్పు చేస్తే, ఆలోచించే విధానంలో మార్పు చేస్తే వీళ్ళిద్దరి కలయిక విడిపోయేందుకు అవకాశం ఉంది అని పరమాత్మే చెప్తున్నాడు. అర్థేహ్య విద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా అనే ఈ శ్లోకంలో.
కానీ మాకు ఇలా సూచనప్రాయంగా చెప్తే సరిపోదు, ఏం చెప్పినా సరే తేల్చి చెప్పాలి అని అడిగితే పై శ్లోకంలో తేల్చి చెప్పటం అనేది ప్రారంభిస్తున్నాడు. అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాం పథి భక్తియోగేన తీవ్రేణ విరక్త్యాచ నయేద్వశం అని. వీటన్నిటికీ మనస్సు కారణమైతే గనక, వీటన్నిటికీ ఈ ప్రకృతిలోకి కూరుకుపోయినటువంటి ప్రకృతిని నేనే అనుకోవటం, లేదా దీని ద్వారా వచ్చే క్రియలన్నిటికీ నేనే బాధ్యత వహించాలి అని అనుకోవటం, వీటి ద్వారా ఫలితాలను మాత్రం అనుభవించలేకపోవటం అనే వాటన్నిటికీ కూడా మనస్సు కారణం అని గనక అయినట్లయితే, ఆ మనస్సు ద్వారా చేసేటువంటి ఆలోచనలే దీన్ని పెంచుతూ పోతున్నాయి అని నిర్ణయించుకున్నట్లయితే, అత ఏవ శనై చిత్తం, మెల్లమెల్లగా ఈ చిత్తాన్ని అదుపులోకి తీసుకోవాలి, ఈ మనస్సును అదుపులో ఉంచుకోవాలి. అది సులభంగా ఉండదు. శనై మెల్లమెల్లగానే అవుతుంది. శనై చిత్తం ప్రసక్తం అసతాం పథి. ఈ మనస్సు ఇప్పుడు ఎటువైపు ఉంది అంటే అసతాం పథి, మంచివి కానటువంటి ఇంద్రియాల మార్గం వైపు వెళుతోంది. ఇంద్రియాలు ఎటుపోతే అటువైపు వెళుతోంది. ఇంద్రియాల మార్గాన్నే మంచిగా నిర్ణయించుకుని ఉంది, దానివైపే పోతోంది. ప్రసక్తం అసతాం పథి. ఎప్పుడైనా దీన్ని ఆగమంటే ఆగదు, ఎప్పుడైనా ఇంద్రియాలు ఇవన్నీ కావు, ఆత్మస్వరూపం అంటే చిపో అని అంటోంది. ఇలాంటి మనస్సుని ప్రసక్తం అసతాం పథి, చెడుదారులలోనే పరిగెడుతున్నటువంటి మనస్సుని అతఏవ శనై చాలా మెల్లగా నయేద్వశం, అదుపులోకి తీసుకోవాలి. అదుపులోకి తీసుకోవటం అనేది ఎలా కుదురుతుంది అంటే భక్తియోగేన తీవ్రేణ, ఒక దృఢమైన భక్తిని సాధించుకోవాలి. దృఢమైన భక్తిని పరమాత్మ స్వరూపం మీద సాధించుకుంటే ఆ దృఢమైన భక్తి ద్వారా ఈ మనస్సు అదుపులోకి వస్తుంది. దృఢమైన భక్తి అనేది ఈ ఇంద్రియాల మార్గం నుంచి మనస్సును ఎలా లాగేస్తుంది అనే విషయాన్ని మనం చాలాసార్లే చర్చించుకున్నాము. ఆ చర్చించుకున్నటువంటి విధానం ప్రకారం భక్తియోగేన తీవ్రేణ నయేద్వశం. దీనికి తోడు ఇది ఏ దారిలో వెళుతోందో, మనస్సు ఏ దారిలోనైతే ఎప్పుడు ప్రవహిస్తోందో ఆ దారి మీద వైరాగ్యం, విరక్తి అనేది కూడా సాధించుకోవాలి. విరక్త్యాచ తీవ్రయ, తీవ్రమైన వైరాగ్యాన్ని సాధించుకోవాలి. చిన్నా చితకా వైరాగ్యాలు సరిపోవు. తీవ్రమైన వైరాగ్యం ద్వారా, భక్తి యోగం ద్వారా నయేద్వశం, ఈ మనస్సును అదుపులోకి తీసుకోవాలి. ఇలా గనక ఈ తీసుకోవటంలో హడావిడేం లేదు. శనై, నిదానంగానే ఈ పని చేయాలి. అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాం పథి భక్తియోగేన తీవ్రేణ విరక్త్యాచ నయేద్వశం అని పరమాత్మ అంటున్నాడు. బంధువుకి ఎవరికో పిచ్చెక్కింది అని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడు, ఇతనికి పిచ్చెక్కి ఉంది, ట్రీట్మెంట్కి టైం పడుతుంది అని. ఎన్ని రోజులు టైం పడుతుంది అని అడిగాడు. ఏదో 4 రోజులు పడుతుంది అని చెప్పాడు. 4 రోజులు టైం పడుతుంది అంటే 4 రోజుల్లో ఏం చేస్తారు అని అడిగాడు తీసుకెళ్ళినవాడు. 4 రోజుల్లో ఏం చేయటం ఏంటి, మందు ఇస్తాము, కాస్త మెడికేషన్ ఉంటుంది, ఈ మందు ఆ మందు కలిపి కాంబినేషన్ కొడతాము, దాంతోపాటుగా కొంత కౌన్సిలింగ్ కూడా చేస్తాము. ఈ మందు కౌన్సిలింగ్ 2 పనిచేస్తాయి, పనిచేసి 4 రోజుల్లో మామూలుగా తయారైపోవచ్చు అని చెప్పాడు. అలా కాదు, కంగారుగా ఉంది, మాకు చాలా అవసరం ఈ వ్యక్తితోనూ, చాలా సంతకాలు అవి పెట్టాలి మాకు, అందుకని మీరు 30 రోజుల్లో ఇచ్చే మందు ఒకే రోజు ఇచ్చేసేయండి. 30 రోజుల్లో ఎన్ని ట్యాబ్లెట్లు ఇస్తారో అన్ని ట్యాబ్లెట్లు ఇచ్చేయండి, ఇతను అందులో పప్పో కూరో కలుపుకొని అన్నం వల్లే తినేస్తాడు. కౌన్సిలింగ్లో మీరేం చెప్తారో అన్నీ ఒకసారి చెప్పేసేయండి, ఎన్ని మాటలు చెప్పదలుచుకున్నారో అన్నీ చెప్పేయండి, ఎన్నిసార్లు చెప్పదలుచుకున్నారో అన్నీ చెప్పేసేయండి, చెప్పేసి 1 రోజులో ఇన్స్టంట్గా మాకు ఇతని పిచ్చి కుదిర్చి పంపించేసేయండి అని అడిగారు అనుకోండి ఎవరైనా. దానికి పాపం ఆ డాక్టర్ ఏం చెప్పాలి అంటే ఒకటే చెప్పాలి, నాకు పిచ్చెక్కిచ్చద్దు మీరు, ఇది అయ్యే పని కాదు,
మందు క్రమంగానే పడాలి, నిదానంగానే పడాలి, దాని డోస్ ప్రకారమే పడాలి. డోస్ కనుక ఎక్కువైపోతే వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ వేరే రావచ్చు. డోస్ ప్రకారం మందు పడాలి. కౌన్సిలింగ్ కూడా ఎక్కువగా ఒకేసారి చెప్పేస్తే, అన్నీ కలిపి కుమ్మరించేసేస్తే అతను గ్రాస్ప్ చేసుకోలేకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. అసలే పిచ్చెక్కి ఉన్నాడు కాబట్టి కౌన్సిలింగు నిదానంగానే జరగాలి, మందులేయటం కూడా నిదానంగానే జరగాలి అని చెప్తాడు కదా. దాన్నే పరమాత్మ కూడా చెప్తున్నాడు. ఈ సంసారం అనేది ఒక పిచ్చి కాదు అసలు. ఇది పిచ్చి కంటే అన్యాయం, పిచ్చి కంటే చాలా చాలా ఘోరం. కనీసం పిచ్చికిన వాడికి సుఖమైనా ఉంటుంది, పిచ్చెక్కిన వాడికి పాపం ఏమీ తెలియదు. ఈ సంసారం అనే పిచ్చెక్కిన వాడికి అన్నీ నాకే తెలుసు అనే భావన కూడా ఉంటుంది. ఈ అన్నీ నాకే తెలుసు అనే భావనతో పిచ్చెక్కినట్లు ఈ సంసారంలోకి దూరినటువంటి జీవుడికి ఏ హడావిడిగా ఏ ఉపదేశం చేసినా సరే ఏమీ ఎక్కకపోదు కదా. దానికి విరుద్ధంగా కూడా అర్థమవుతుంది. సాధన కూడా హడావిడిగా చేసినట్లయితే ఆ సాధన ఫలించకపోగా వికటిస్తుంది. అందుకని ఏమి సాధన చేసినా సరే శనైహి మెల్లగా చేయాలి. ఈ మనస్సు అనేదాన్ని అదుపులోకి తీసుకోవాలి అంటే నిదానంగా చేయాలి. నిదానంగా చేసి నిదానంగా దానికి నచ్చ చెప్పాలి. మందులాంటి భక్తి యోగాన్ని దానికి అందించాలి, వైరాగ్యాన్ని అందించాలి. కౌన్సిలింగ్ లాంటి విచారణను కూడా ఈ మనసుకు అందించాలి. అలా అందించినప్పుడు క్రమక్రమంగా దాని పిచ్చిని అది వదుల్చుకోగలుగుతుంది అని చెప్తున్నాడు. చెప్తూ అతఏవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాం పథి భక్తియోగేన తీవ్రేణ విరక్త్యాచ నయేద్వశం అని. శనైహి అంటున్నావు కదా, ఏమేమి దారులున్నాయి, ఏమేమి సాధనాలున్నాయి అవన్నీ ఒకసారి మాకు చెప్పరాదా అంటే 6 శ్లోకాలలో సాధనాలను గురించి ప్రస్తావన చెప్తున్నాడు. యమాదిభిర్యోగపథై అభ్యసన్ శ్రద్ధయాన్విత మయి భావేన సత్యేన మత్కథా శ్రవణేన చ అని మొదలుపెట్టి చాలా సాధనాలను చెప్తున్నాడు. అందులో 4 సాధనాలను ప్రధానంగా ఈ శ్లోకంలో అంటున్నాడు. యమాదిభి యోగపథై. యమ నియమాదులు తెలిసినవే కదా, అందులో మిగతా వాటిని పోనీ వదిలేద్దాము. యమాలు నియమాలు 2 తీసుకుందాము. మిగతావి కూడా ఉన్నాయి, లేకుండా లేదు. యమాలు నియమాలు అనేవి ప్రధానంగా తీసుకుందాము. ఆ యమ నియమాలు లేదా యమ నియమాది యోగాంగాలు అని దారులు ఉన్నాయి కదా, ఆ దారులు ఈ మనస్సును అదుపులో ఉంచుకోవటానికి ఒక సాధనం. యమాదిభి యోగపథై. అయితే యమాదిభి యోగపథై అన్నప్పుడు ఆ యమాదులు వెంటనే సులభంగా అందవు. ఆ యమాదుల్లో సత్యం కూడా ఒకటి ఏడిచింది. ఆ సత్యం చెప్పడం అనేది చాలా కష్టం. లేదా ఇంకా కూడా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి, అన్నీ కష్టాలే, అవేమీ సులభంగా అందేవి కావు. అందువల్ల మొదలు వాటి మీద అభ్యాసం చేయాలి. అభ్యసన్ యమాదిభి యోగపథై అభ్యసన్. అభ్యాసం మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయటం అనేది చూసుకోవాలి. యమాదిభిర్యోగపథై అభ్యసన్. దీనికి తోడు శ్రద్ధయా, శ్రద్ధ విశ్వాసం అనేది ఒకటి పెంచుకోవాలి. శ్రద్ధయాన్విత. దీనికంటే ముఖ్యంగా మయి భావేన సత్యేన, నా మీద పరమాత్మ స్వరూపం మీద భావం అంటే ప్రేమ భావం, భక్తి భావం అనేది ఉండాలి. అది సత్యంగా ఉండాలి. అందులో కపటం అనేది ఉండకూడదు. కపటం లేనటువంటి భక్తి, కారణం లేనటువంటి భక్తి, ఫలితం మీద ఆశ లేనటువంటి భక్తి అనేది నా మీద ఉండాలి. భక్తి లేదా ప్రీతి ఉంది, ఎక్కడ ఉంది అంటే విషయాల మీద ఉంది. విషయాల మీద ఉండకూడదు, నా మీద ఉండాలి. భక్తి లేదా ప్రీతి కొంతమంది మీద ఉంది, కానీ ఎలా ఉంది అంటే కపటంగా ఉంది. వాళ్ళ ద్వారా ఏదో ప్రయోజనం రావాలి అనేటువంటి కపటంతో ప్రీతి ఉంది. ఈ కపట ప్రీతికి అలవాటు పడిపోయారు. ఆ కపట ప్రీతి అనేది మాత్రం ఇప్పుడు పనికిరాదు. మయి భావేన సత్యేన, ఏ రకమైనటువంటి కపటము లేనటువంటి ప్రేమ భక్తి నా మీద ఉండాలి. ఇది 3వది. ఇది కలగాలి అంటే మత్కథా శ్రవణేన చ, నా గురించి ఎక్కువ వింటూ ఉండాలి. మిగతా
ఇన్ఫర్మేషన్ను అవి ఎక్కువ సాధిస్తే వాటి మీద కావాలి అనే కోరిక పుట్టుకొస్తోంది కదా. అడ్వర్టైజ్మెంట్స్ చూసినంతకాలం, చూస్తూ ఉన్నంతకాలం ఇది కావాలి అని అనిపిస్తోంది కదా. అలాగే నా గురించి వింటూ ఉంటే నా మీద ప్రేమ కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వినటం మత్కథాశ్రవణేన దాన్ని చూసుకోవాలి. సో యమాదిభిర్యోగపథై అభ్యసన్ అనేది ఒక సాధనం అనుకుంటే, శ్రద్ధ అనేది రెండవ సాధనం అనుకుంటే, మయి భావేన తీవ్రేణ అనేది మూడవ సాధనం, మత్కథాశ్రవణేన చ అనేది నాలుగవ సాధనం. ఈ 4 సాధనాలను పట్టుకోవాలి. 4 కాదు, ఇంకా 6 ఉన్నాయి. సర్వభూత సమత్వేన నిర్వైరేణ అప్రసంగత బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయస అనే తీరులో ఉన్నాయి అని పరమాత్మ చెప్తున్నాడు. సర్వభూత సమత్వేన ప్రాణుల్ని కానీ లేకపోతే కనిపించే వస్తువుల్ని కానీ సమంగా చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. సర్వభూత సమత్వం అనేది సాధించుకోవాలి. ఇది గనక సాధించుకుంటూ పోయినట్లయితే, ఆ సమదృష్టి అనేది గనక ఏర్పడినట్లయితే చాలా లాభం కలుగుతుంది. సర్వభూత సమత్వేన. దీనికి తోడు నిర్వైరేణ ఏ ప్రాణి మీద, ఏ వ్యక్తి మీద, ఏ వస్తువు మీద శత్రుత్వం అనేది ఉండకూడదు. వైరం అనేది పనికిరాదు. నిర్వైరేణ. ఈ నిర్వైరేణతో పాటుగా దాంతో వైరం లేదు, శత్రుత్వం లేదు, దాంతో మాకు స్నేహం ఎక్కువ ఉంది, ప్రేమ ఎక్కువ ఉంది అని అనుకోకూడదు. నిర్వైరేణ అప్రసంగత. ఏ వస్తువుతోనూ ఎక్కువ సంబంధాన్ని పెట్టుకోకూడదు. సమదృష్టికి ఇది బాగా పనికొస్తుంది. ఏ వస్తువు మీద, ఏ వ్యక్తి మీద వైరభావం లేదు, అలాగని చెప్పి ఆ వ్యక్తితో, ఆ వస్తువుతో ఎక్కువ సంబంధం కూడా లేదు. ప్రసంగం అనేది దాంతో లేదు. నిర్వైరేణ అప్రసంగత. దీనికి తోడు బ్రహ్మచర్యం అనేది కావలసిందే. మౌనం అనేది ఉండవలసిందే. నోరు ఎక్కువ మాట్లాడకూడదు, మనస్సు అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. మనస్సులోనూ నోట్లోనూ రెండిట్లోనూ మౌనం అనేది ఉండాలి. మౌనేన స్వధర్మేణ బలీయస. స్వధర్మాచరణం అనేది కూడా ఒక సాధనం, అది చేయాలి. కానీ అల్లాటప్ప స్వధర్మాచరణం పనికిరాదు. బలీయస, ప్రబలంగా ఉండే ధర్మాచరణం కావాలి. బలీయస ఏమి బలం అంటే, చేసే ధర్మాచరణకు ఫలితాన్ని కోరుకోకూడదు. ఫలితం మీద ఆకాంక్ష లేనటువంటి ధర్మాచరణం అనేటువంటి ప్రబలమైన ధర్మాచరణం ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు అని పరమాత్మ సర్వభూత సమత్వేన 1, నిర్వైరేణ 2, అప్రసంగత 3, బ్రహ్మచర్యేణ 4, మౌనేన 5, స్వధర్మేణ బలీయస అని 6 అని 6 సాధనాలను ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ 6 వెనకాల శ్లోకంలో చెప్పినటువంటి 4 మొత్తం కలిస్తే ఇవి ఇప్పటికీ 10 అయినాయి అని చెప్తున్నాడు. దీనికి తోడు యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుంముని వివిక్త శరణ శాంత మైత్ర కరుణ ఆత్మవాన్ అని పై శ్లోకంలో ఇంకొక 7 సాధనాలను కలిపాడు. ముందు యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్ట. యదృచ్ఛయ తనంతట తాను వచ్చినటువంటి ఏదైనా ఫలితం, ఏదైనా తిండి పదార్థం లేదా ఏదైనా కావచ్చు, దాని ద్వారా సంతుష్ట, సంతోషంగా ఉండటం అనేది ఒకటి అభ్యాసం చేసుకోవాలి. కొత్తవి కావాలి అని కోరుకోవటం అనేది ఆపేసుకోవాలి. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్ట. దీనికి తోడు మితభుక్, తినే తిండి కాస్త మితంగా, పరిమితంగా తినటం అనేది చూడాలి. ముని, మననం అనేది చాలా ప్రధానం. దీనికి తోడు వివిక్త శరణ, ఏకాంతవాసాన్ని ఎక్కువ కోరుకోవాలి. శాంత, శాంతంగా ఉండటం. మైత్ర, ప్రాణుల మీద మైత్రీ భావన అనేదాన్ని పెంచుకోవటం. కరుణ, దయను పెంచుకోవటం అనేది చేసుకోవాలి. ఇవన్నీ సాధనాలు ఉంటూ ఉండగానే ఆత్మవాన్ అని మనసు మీద కాస్తంత నిగ్రహం అనేది పెరగాలి అని చెప్తున్నాడు.
ఇందులో ఆత్మవాన్ అనేది ఒక సాధనం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మనస్సును వశం చేసుకోవటానికే సాధనాలన్నిటినీ చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనస్సును అదుపులో ఉంచుకోవటం అనేది సాధనం కాదు. మనస్సును ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్పే మాట కాబట్టి ఇది కాక యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్ట మితభుక్ ముని అని 3, వివిక్త శరణ 4, శాంత 5, మైత్ర 6, కరుణ అనేది 7 అనే 7 సాధనాలను ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుక్ ముని వివిక్త శరణ శాంత మైత్ర కరుణ ఆత్మవాన్ అని. ఈ 7 వెనకాల చెప్పినటువంటి 10 మొత్తం కలిపితే 17 సాధనాలైనాయి. ఆ 17 సాధనాలకి ఇంకో 2 సాధనాలను పై శ్లోకంలో కలుపుతున్నాడు. సానుబంధే చ దేహేస్మిన్ అకుర్వన్ అసదాగ్రహం జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ అని. సానుబంధే చ దేహేస్మిన్ అకుర్వన్ అసదాగ్రహం. అసలు ఈ వ్యవహారం అంతా ఎక్కడితో ప్రారంభమైంది అంటే ఈ శరీరం నేను అని అనుకోవటంతో ప్రారంభమైంది కదా. ఈ శరీరం మాత్రమే నేను కాదు, ఈ శరీరంలో ఉండే ప్రతి ఇంద్రియము నేను, ప్రతి భాగము నేను, ప్రతి ఇంద్రియతో చేసే క్రియ నాదే, ప్రతి భాగంతో చేసే క్రియ నాదే, దాని ఫలితము నాదే అని అనుకోవటంతో ప్రారంభమైంది కదా. అది అసదాగ్రహం అని ముందు నిర్ణయించుకోవాలి. అసదాగ్రహం అదేమి మంచి నిర్ణయం కాదు, అది ఒక మొండి పట్టు లాంటిది. ఆగ్రహం అంటే కోపం కాదు, మొండి పట్టు. ఈ మొండి పట్టు మంచి మొండి పట్టేం కాదు, అసదాగ్రహం చెడు పట్టు. ఈ మొండి పట్టుని ముందు వదుల్చుకోవాలి. ఎలాగా? సానుబంధే చ దేహేస్మిన్ అకుర్వన్. ఈ శరీరం మీద నేను అనేటువంటి మొండి పట్టును క్రమక్రమంగా వదులు చేయాలి. అందులోనూ సానుబంధే ఈ శరీరంలో ఉండే మిగతా వాటి మీద కూడా ఈ నేను అనే భావన ఉంది కదా, దాన్ని కూడా క్రమక్రమంగా వదులు చేసుకుంటూ పోవాలి. సానుబంధే చ దేహేస్మిన్ అకుర్వన్ అసదాగ్రహం. క్రమక్రమంగా ఈ మొండి పట్టును, మంచిది కానటువంటి మొండి పట్టును వదులు చేసుకోవాలి. దానికి సాధనంగా కావాలంటే జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ. ప్రకృతి అంటే ఎవరు, పురుషుడంటే ఎవరు, ప్రకృతి తాలూకు గుణాలేంటి, పురుషుడు యొక్క స్వరూపం ఏంటి, ప్రకృతి యొక్క స్వభావం ఏంటి, పురుషుడు యొక్క స్వభావం ఏంటి, ప్రకృతి చేయగలిగినటువంటి పనులేమిటి, పురుషుడు ఉండగలిగినటువంటి విధానం ఏమిటి అనే విషయాల మీద, ఈ ఇద్దరి తత్వాల మీద కొంచెం పట్టు పెంచుకోవాలి. జ్ఞానేన దృష్ట తత్వేన ఈ ఇద్దరి తాలూకు తత్వాన్ని తెలుసుకోవాలి, సరిగ్గా తెలుసుకోవాలి. తెలుసుకుని క్రమక్రమంగా ఇది ప్రకృతి తాలూకు వ్యవహారం, ఇది పురుషుడి తాలూకు స్వరూపం, ప్రకృతి తాలూకు వ్యవహారాలేవి పురుషుడి మీద పనిచేయము అనే నిర్ణయాన్ని సాధించుకుంటూ పోవాలి. ఆ సాధించుకోవటం అనేది ఈ శరీరం మీద ఉండేటువంటి ఈ మొండి పట్టు పోయేంత వరకు జరగాలి అని పరమాత్మ అంటున్నాడు. సానుబంధే చ దేహేస్మిన్ అకుర్వన్ అసదాగ్రహం జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ అనే ఈ శ్లోకం. ఇవి కాక వెనకాల శ్లోకంలో చెప్పిన 17 ఈ 2 కలిస్తే 19 సాధనాలైనాయి. సానుబంధే చ దేహేస్మిన్ అకుర్వన్ అసదాగ్రహం అనేది ఒక సాధనమైతే, జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ అనేది 2వ సాధనం. ఈ 2 వెనకాల 17 మొత్తం కలిపితే 19 ఇప్పటికైనాయి. ఆ 19కి ఇంకొక 2టిని పైన కలుపుతున్నాడు. నివృత్త బుద్ధ్యవస్థాన దూరీభూతాన్య దర్శన ఉపలభ్యాత్మనాత్మానం చక్షుషే వార్కమాత్మదృక్ అని. నివృత్త బుద్ధ్యవస్థాన దూరీభూతాన్య దర్శన అని 2 సాధనాలను ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రధానంగాను ఈ శరీరంలో ఉండేవాడు, ఈ శరీరం నేను అని అనుకునేవాడు, ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి మార్పుకి బాధ్యత వహిస్తాడు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా.
ఈ శరీరంలో జరిగేటువంటి మార్పులలో, ఎన్నెన్నో మార్పులలో ప్రధానమైన మార్పులు 3 ఉన్నాయి. వాటికి అవస్థలు లేదా దశలు అని పేర్లు. అది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉన్నాము అని మనం అనుకునేటువంటి అవస్థ. స్వప్నావస్థ కలలుగనేటువంటి దశ. సుషుప్తి అవస్థ కలలు కూడా లేనటువంటి ఒక విశ్రాంతిని అందుకునే దశ. ఈ జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉన్నాము అని మనం అనుకునేటువంటి దశ మనకు ఉన్నటువంటి బాహ్యమైన జ్ఞానేంద్రియాలతో ఏదో ఒక జ్ఞానం క్రమంగా కలుగుతూ ఉండటం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. లేదా మనకున్న కర్మేంద్రియాలతో ఏదైనా ఒక కర్మని చేసుకుంటూ పోవటం అనే లక్షణంతో కూడి ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థ కాక రెండవదైనటువంటి స్వప్నావస్థ బాహ్యేంద్రియాలేవి పని చేయకపోయినా సరే మనస్సు మాత్రమే పనిచేస్తూ కలలను చూపిస్తూ ఉండటం అనే లక్షణంతో కూడి ఉంటుంది. సుషుప్తి అవస్థలో ఈ బాహ్యేంద్రియాలు పనిచేయవు, మనస్సు పనిచేయదు. కేవలం నిద్ర అని మనం అనుకున్నట్లుగా విశ్రాంతి అనేటువంటి దశే ఉంటుంది. ఏదో సుఖం లాంటి కొన్ని అనుభవాలు అక్కడ కలుగుతాయి. ఈ 3 దశలు బుద్ధికి చెందినటువంటి దశలే కానీ నా స్వరూపానికి, ఆత్మస్వరూపానికి ఈ దశలకు సంబంధం లేదు అని ముందు నిర్ణయించుకోవటం అనేది చేయాలి. నివృత్త బుద్ధ్యవస్థాన, బుద్ధి తాలూకు ఈ అవస్థలు, బుద్ధి ద్వారా ఈ శరీరంలో కలిగేటువంటి ఈ దశలు ఏవి నాకు అంటవు అని నిర్ణయించుకోవటం. ఆ నిర్ణయించుకోవటం ఎంత దాకా అంటే ఏ జాగ్రత్త అవస్థతోనూ, ఏ స్వప్నావస్థతోనూ, ఏ సుషుప్తి అవస్థతోనూ సంబంధం అక్కరలేని స్థితికి చేరుకోవటం అనే స్థాయి వరకు సాధించాలి. ఇది నివృత్త బుద్ధ్యవస్థాన. ఇది గనక సాధించినట్లయితే దూరీభూతాన్య దర్శన, వేరే ఇంకొక పదార్థాన్ని చూడటం అనేది దూరంగా విసిరేసినట్టు పారేసేసుకోవచ్చు. అన్యదర్శనం దూరీభూతం, వేరే ఇంకొక వస్తువుని చూడటం అనేది దూరంగా వెళ్ళిపోతుంది. జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నప్పుడు అన్యదర్శనం కళ్ళతో కానీ ముక్కులతో కానీ వేరే పదార్థాలను తెలుసుకోవటం ఉంది. స్వప్నావస్థలో కూడా మనస్సుతో వేరే పదార్థాలని, మనం ఇందాక చెప్పుకున్న కళలు, మంచి కళలు, వాటిల్లో ఉండేటువంటి విషయాలను తెలుసుకోవటం అనేది ఉంది. సుషుప్తి అవస్థలో కూడా అన్యం అంటే నాకేం తెలియలేదు, నిద్ర పట్టేసింది, ఒళ్ళు తెలియలేదు అని చెప్తున్నాం కదా, ఆ తెలియలేదు అని చెప్పేందుకు వీలుగా ఉండేటువంటి అజ్ఞానాన్ని చూడటం అనేది ఉంది. ఈ 3 దశల్లో ఉండేటువంటి అన్య దర్శనం అనేది ఈ 3 అవస్థల మీద ఉండేటువంటి పట్టుని వదిలేసుకుంటే నివృత్త బుద్ధ్యవస్థాన అనే దాన్ని సాధిస్తే తొలగిపోతుంది. ఈ అన్య దర్శనం అనేది దూరంగా వెళ్ళిపోతుంది. ఈ 2 ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఒకదానికొకటి కలిసినటువంటి ఈ రెండిటిని సాధించుకోవాలి. నివృత్త బుద్ధ్యవస్థాన దూరీభూత అన్య దర్శన అని సాధించుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. ఇందాక చెప్పుకున్న 19, ఈ 2 కలిస్తే మొత్తం 21 సాధనాలైనాయి. ఈ 21 సాధనాలతో ఉపలభ్య ఆత్మనా ఆత్మానం చక్షుషా ఇవ అర్కం ఆత్మదృక్ భవితుమర్హతి. ఈ 21 సాధనాలు గనక గట్టిగా వచ్చేస్తే, ఈ సాధనాలను సాధించుకోగలిగితే ఆత్మనా ఆత్మానం, తన స్వస్వరూపంతోనే ఆత్మానం తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. ఎంత బాగా తెలుసుకోగలుగుతాడు అంటే చక్షుషా ఇవ అర్కం, కళ్ళతో సూర్యుణ్ణి చూడగలిగినంత స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. కళ్ళతో సూర్యుణ్ణి చూడటం అనేది చాలా కష్టమైనటువంటి వ్యవహారం. కళ్ళతో సూర్యుణ్ణి చూడలేరు. కళ్ళతో సూర్యుణ్ణి చూడాలి అంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. కళ్ళతో సూర్యుణ్ణి చూడాలి అంటే కళ్ళకి చాలా శక్తి కావాలి. ఆ శక్తిని గనక కళ్ళకి తెచ్చుకోగలిగితే కళ్ళతో సూర్యుణ్ణి చూడొచ్చు. అలాగే మనస్సుతో
ఆత్మస్వరూపాన్ని చూడటం, లేదా తన యొక్క జీవస్వరూపంతో పరమాత్మ స్వరూపాన్ని చూడటం అనేది కళ్ళతో సూర్యుణ్ణి చూడగలిగినంత కష్టం, చూడవలసిన వచ్చేంత కష్టం. ఆ కష్టాన్ని ఈ సాధనాల బలం ద్వారా సాధించుకోవచ్చు, కష్టాన్ని దాటచ్చు. చక్షుషా ఇవ అర్కం. ఇది జరిగితే ఆత్మదర్క్, తన స్వరూపాన్ని, తన వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మని ఇద్దరిని చూడగలుగుతాడు. ఇంకొక విశేషం కూడా ఇందులో ఉంది. చక్షుషు అంటే కళ్ళు, అంటే దాని గురించి ఇంతకు ముందే మనం విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహం గురించి చర్చించుకునేటప్పుడు చర్చించుకున్నాము. చక్షుస్సు అంటే ఆదిత్యుడు, సూర్యుడు అనుగ్రహించేటువంటి ఇంద్రియం, సూర్యుడు అనుగ్రహిస్తే పనిచేసేటువంటి ఇంద్రియం. సూర్యుడు అనుగ్రహిస్తే పనిచేసేటువంటి ఇంద్రియం ద్వారా ఆ సూర్యుణ్ణే చూడటం అనేది కష్టంగా మారిపోయింది. సూర్యుడు అనుగ్రహిస్తే కళ్ళు పనిచేస్తాయి, సూర్యుడు అనుగ్రహిస్తే పనిచేసేటువంటి కళ్ళ ద్వారా సూర్యుణ్ణి చూడలేని పరిస్థితి అనేది ఉంది. ఆ సూర్యుణ్ణి చూడగలిగినటువంటి పరిస్థితికి కళ్ళు రావాలి అంటే కళ్ళు కొంచెం బలాన్ని పుంజుకోవాలి. పుంజుకున్న తర్వాత కూడా సూర్యుడి అనుగ్రహంతో ఆ సూర్యుణ్ణి చూడటం అనేది జరుగుతోంది. అంటే కరణ రూపంలో ఉండేటువంటి ఈ చక్షుస్సు ద్వారా, అదే సూర్యుడి ద్వారా ఆ సూర్యుణ్ణే మళ్ళీ చూడటం అనేది జరుగుతోంది అనేది ఉన్నట్లుగానే ఈ మనస్సుతో కలిసినటువంటి ఆత్మస్వరూపం ద్వారా, మనస్సుతో కలిపితే తయారయ్యేటువంటి ఈ జీవుడి ద్వారా, మనస్సుతో కలిస్తేనే నిలబడేటువంటి ఈ జీవుడి ద్వారా మనస్సుతో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని చూడటం అనేది ఈ వ్యవహారంలో జరుగుతోంది. దానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకున్నట్లయితే, మనస్సుకి ఆ శక్తిని అందించినట్లయితే, మనస్సుతో కలిసిన ఆత్మస్వరూపం ద్వారా మనస్సుతో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు, అందుకునేందుకు వీలు కలుగుతుంది అని కూడా పరమాత్మ చెప్తున్నాడు. నివృత్త బుద్ధ్యవస్థాన దూరీభూతాన్య దర్శన ఉపలభ్యాత్మనాత్మానం చక్షుషే వార్కమాత్మదృక్ అని. ఇది కూడా ఈ రకంగా గనక సాధనాలను సాధించుకున్నట్లయితే ఏ రకమైన ఆత్మతత్వాన్ని చూడగలుగుతాడు, దానికి అడ్డాలు ఏమున్నాయి అనే విషయాల్ని క్రమంగా పై శ్లోకాలలో పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికైతే ప్రకృతి, పురుషుడు వీళ్ళిద్దరికీ సంబంధం లేదు, కానీ ఎప్పుడొచ్చింది అనే ప్రశ్నకు సమాధానమైతే లేదు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడో కలిశారు. కలవటం అనేది చాలా గట్టిగా కలిశారు. కలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు విడదీసుకోలేనంతగా కలిసిపోయారు. ఆ కలయికను మనం విడగొట్టుకోవాలి అంటే, ఆ కలయిక ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాలను పూర్తిగా ఆపుకోవాలి అంటే వీళ్ళిద్దరి యొక్క తత్వాలను విడివిడిగా తెలుసుకోవాలి. తత్వాలను సరిగ్గా తెలుసుకోవటంతో పాటుగా ఆ తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనస్సు గ్రేడ్ని పెంచుకోవాలి, మనస్సుని అప్గ్రేడ్ చేసుకోవాలి. మనస్సులో ఈ రకమైనటువంటి ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి 21 సాధనాలను బాగా బలంగా స్థిరంగా ఉంచుకోవాలి. ఉంచుకోవడం ద్వారా మనస్సుకు బలాన్ని పెంచినట్లయితే ఆ పెరిగిన బలంతో మనస్సు వీళ్ళిద్దరి తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరినీ విడివిడిగా చూడటం అనేది చేయగలుగుతుంది. అలా చేసినప్పుడు వీళ్ళిద్దరి కలయిక దానంతట అదే విడిపోతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ ప్రకరణం ద్వారా మనం అర్థం చేసుకోగలిగాం. అయితే అది చెప్పినంత సులభం కాదు అనే విషయాన్ని పరమాత్మే ఒప్పుకున్నాడు. శనై అనే పదాన్ని పరమాత్మే వాడాడు. కాబట్టి నిదానంగానే దీన్ని మనం సాధించాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకునేందుకు వీలుగా ఉంది. ఏమి కంగారు పడక్కర్లేదు. మిగతా వాటికైతే కంగారు, కానీ దీనికేమి కంగారు అని అనుకోవటానికి మనకి సౌకర్యం లభించింది. దాంతోపాటుగా వీటన్నిటినీ సాధించాలి అంటే పరమాత్మ మీద తీవ్రమైన భక్తిని సాధించాలి అనే విషయాన్ని కూడా పరమాత్మ మాటల ద్వారా మనం కనిపెట్టాము. ఆ భక్తి లేదా ప్రీతి ఎటువైపు ఉంది, ఎటువైపు ఉండాలి
అనేటువంటి ఆలోచన చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా మనం ఈ ప్రకరణం ద్వారా మనం కలిగి ఉన్నాము. ఇలాంటి నిర్ణయాలన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ మన మనస్సు ఎటువైపు వెళుతోంది, ఏ మార్గంలో ఉంది, ఏ మార్గంలోకి రావాలి అనే ఆలోచన చేసుకుంటూ పరమాత్మ చెప్పినట్లుగా నిదానంగా మనస్సును అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే పరమాత్మ మీద తీవ్రమైన భక్తి యోగాన్ని సాధించుకునే ప్రయత్నం చేసుకుందాం. దానితో పాటుగా పరమాత్మ చెప్పినటువంటి మైత్రి, కరుణ, నిర్వైర స్థితి ఇలాంటి వాటిని సాధించుకోవటానికి కొంచెం సాధించుకోవటం సులభంగా అనిపిస్తున్నాయి కాబట్టి వాటిని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. వాటి ద్వారా సాధనాలన్నిటినీ సాధించుకుని మన మనస్సును కూడా మనం అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేసుకుందాం. మన ఈ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగాను, మన మనసులో స్థిరంగా ఉండి మన భక్తికి విషయంగా ఉండవలసిందిగాను ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 27వ అధ్యాయంలో ప్రారంభం నుంచి శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే సప్తవింశాధ్యాయే సప్తవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ప్రకృతిస్థోపి పురుషో ప్రకృతిస్థోపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్గుణైః నాజ్యతే ప్రాకృతైర్గుణైః అవికారాదకర్తృత్వాత్ అవికారాదకర్తృత్వాత్ నిర్గుణత్వాజ్జలార్కవత్ నిర్గుణత్వార్జలార్కవత్ స ఏష యర్హి ప్రకృతేః స ఏష యర్హి ప్రకృతేః గుణేష్వభివిషజ్యతే గుణేష్వభివిషజ్యతే అహం క్రియా విమూఢాత్మా అహం క్రియా విమూఢాత్మా కర్తాస్మీత్యభిమన్యతే కర్తాస్మీత్యభిమన్యతే తేన సంసార పదవీం తేన సంసార పదవీం అవశోభ్యేత్యనిర్వృతః అవశోభ్యేత్యనిర్వృతః ప్రాసంగికైః కర్మదోషైః ప్రాసంగికైః కర్మదోషైః సదసన్మిశ్రయోనిషు సదసన్మిశ్రయోనిషు అర్థేహ్యవిద్యమానేపి అర్థేహ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్థాగమో యథా స్వప్నేనర్థాగమో యథా అత ఏవ శనైశ్చిత్తం అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాం పథి ప్రసక్తమసతాం పథి భక్తియోగేన తీవ్రేణ భక్తియోగేన తీవ్రేణ విరక్త్యా చ నయేద్వశం విరక్త్యా చ నయేద్వశం యమాదిభిర్యోగపథైః యమాదిభిర్యోగపథైః అభ్యసన్ శ్రద్ధయాన్వితః అభ్యసంశ్రద్ధయాన్వితః మయి భావేన సత్యేన మయి భావేన సత్యేన మత్కథాశ్రవణేన చ మత్కథాశ్రవణేన చ సర్వభూత సమత్వేన సర్వభూత సమత్వేన నిర్వైరేణ ప్రసంగతః నిర్వైరేణ ప్రసంగతః బ్రహ్మచర్యేణ మౌనేన
ब्रह्मचर्येण मौनेन स्वधर्मेण बलीयसा स्वधर्मेण बलीयसा यदृच्छयोपलब्धेन यदृच्छयोपलब्धेन सन्तुष्टो मितभुङ्मुनिः सन्तुष्टो मितभुन्मुनिः विविक्तशरणः शान्तो विविक्तशरणः शान्तो मैत्रः करुण आत्मवान् मैत्रः करुण आत्मवान् सानुबन्धे च देहेऽस्मिन् सानुबन्धे च देहेऽस्मिन् अकुर्वन्न सदाग्रहम् अकुर्वन्न सदाग्रहम् ज्ञानेन दृष्टतत्त्वेन ज्ञानेन दृष्टतत्त्वेन प्रकृतेः पुरुषस्य च प्रकृतेः पुरुषस्य च निवृत्तबुद्ध्यवस्थानो निवृत्तबुद्ध्यवस्थानो दूरीभूतान्यदर्शनः दूरीभूतान्यदर्शनः उपलभ्यात्मनात्मानम् उपलभ्यात्मनात्मानम् चक्षुषेवार्कमात्मदृक् चक्षुषेवार्कमात्मदृक् मुक्तलिङ्गम् सदा भासम् मुक्तलिङ्गम् सदा भासम् असति प्रतिपद्यते असति प्रतिपद्यते सतो बन्धुमसच्चक्षुः सतो बन्धुमसच्चक्षुः सर्वानुस्यूतमद्वयम् सर्वानुस्यूतमद्वयम् यथा जलस्थ आभासः यथा जलस्थ आभासः स्थलस्थेनावदृश्यते स्थलस्थेनावदृश्यते स्वाभासेन तथा सूर्यो स्वाभासेन तथा सूर्यो जलस्थेन दिवि स्थितः जलस्थेन दिवि स्थितः एवं त्रिवृदहङ्कारो एवं त्रिवृदहङ्कारो भूतेन्द्रियमनोमयैः भूतेन्द्रियमनोमयैः स्वाभासैर्लक्षितोनेन स्वाभासैर्लक्षितोनेन सदाभासेन सत्यदृक् सदाभासेन सत्यदृक् भूतसूक्ष्मेन्द्रियमनो भूतसूक्ष्मेन्द्रियमनो बुद्ध्यादिष्विह निद्रया बुद्ध्यादिष्विह निद्रया भूतसूक्ष्मेन्द्रियमनो बुद्ध्यादिष्विह निद्रया भूतसूक्ष्मेन्द्रियमनो बुद्ध्यादिष्विह निद्रया लीनेष्वसति यस्तत्र लीनेष्वसति यस्तत्र विनिद्रो निरहङ्क्रियः विनिद्रो निरहङ्क्रियः मन्यमानस्तदात्मानम् मन्यमानस्तदात्मानम् अनष्टो नष्टवन्मृषा अनष्टो नष्टवन्मृषा नष्टे हङ्करणे द्रष्टा नष्टे हङ्करणे द्रष्टा नष्टवित्त इवातुरः नष्टवित्त इवातुरः एवं प्रत्यवमृस्यासौ एवं प्रत्यवमृष्यासौ आत्मानं प्रतिपद्यते आत्मानं प्रतिपद्यते साहङ्कारस्य द्रव्यस्य साहङ्कारस्य द्रव्यस्य योऽवस्थानमनुग्रहः योऽवस्थानमनुग्रहः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे सप्तविंशाध्याये सप्तविंशाध्याये श्लोकाः श्लोकाः
పూని మోక్షార్థియగువాడు దీని తీవ్ర భక్తి యోగంబు చేత విరక్తిం పొంది మనము వశముగా చేసి యమ నియమాది యోగ మార్గ క్రియాభ్యాస యుక్తి చేసి అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా కపిల భగవానుడు అందించినటువంటి దివ్య తత్వాన్ని దేవహూతికే కాదు సమస్త మానవాళికి ఏ రకంగా అర్థం చేసుకోవాలో అన్నది ఆచార్య పురుషునిగా ఆచార్యుల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహం చేత మనం నిరంతరం తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ దేవదేవుని మరొక్క మారు భక్తితో ప్రార్థిస్తూ యథాప్రకారంగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now